వానా పడుతున్నది. పిడుగులు పడితే అర్జున పాల్గొన నకుల సహదేవ అని తెలుసుకోవాలి మా. అప్పుడు పిడుగులు మన మీద పడవా? పిడుగులు నీ పైన పడవులే మావా. నువ్వెవరిని తలుచుకోవలేదా? మా మీద ఎందుకు పడవునా? మా ఉన్న దేవుడా? దేవుడు కాదు కానీ అన్నయ్య. ఇల్లెందుకు దేవుడితో మొలుస్తావో? ఇది పెద్ద తాగుతున్నావట్ట కదా అన్నయ్య. ఈడేం చేస్తాడు తెలుసా? అడవాళ్ళు పడతా ఉంటే గ్లాస్ లో వాటర్ నీళ్ళు పట్టుకొని ముందు కలుపుకొని తాగుతా ఉంటాడు. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అది సరే గడి బాబా. పిడుగులు ఓడి ముందు ఎందుకు పడవా? ఒరే ఆ పిడుగులు పడితే ఇడు ఏడు మందులోకి నచ్చుకునేస్తాడనే భయవాడికి. అందుకే పడు ఈడి దగ్గర పిడుగులు. వాన్ పడుతున్నదని కాసేపు వచ్చాడు కూర్చున్నా. కావాలని ఎన్ని గెలిపించుకొని చెప్పేస్తున్నావు చూడు. చూడు ఎట్టారు ఉరు వచ్చినట్టు వాన్ నీళ్ళు పట్టుకొని తాగేదా బట్ట కాదురా నువ్వా? ఈ కష్టం పడవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పాపా భలే అడిగినవమ్మా. వాన్ నీళ్ళు పట్టుకొని తాగేవాడని పిడుగుల్ని నంచుకొని తినేవాడని. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా.